తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాడు. ఎందువలనంటే శుక్రుడు స్త్రీ గ్రహం. స్త్రీలకి ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. శుక్రుడు తుల నుంచి ద్వితీయంలో శుక్రుడు ప్రస్తుతం స్థితి పొంది ఉన్నాడు కనుక ఈ రాశి వారికి, ఈ రాశిలో స్త్రీలకి మంచి ఆదాయం, మంచి ధనం లభించే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. వీరికి వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం చాలా అనుకూలమని చెప్పవచ్చు. సంతానం విషయంలో వీరికి, స్త్రీలకి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటారు. సంతానం వీరికి మంచి ఆనందాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలగచేస్తుంది. వివాహం విషయంలో ఈ రాశి వారికి చాలా శుక్రగ్రహ అనుకూలత ఉన్నది. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. అయితే పురుషుల విషయంలో శుక్రగ్రహం అనుకూలం అంటే కొంచెం ఆలోచించవలసిన విషయం. ఎందువలనంటే శుక్రగ్రహం చంచలాన్ని కలగచేస్తుంది పురుషులకి. అందువల్ల పురుషులు, ఈ రాశిలో పురుషులు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్త్రీలకి తగిన మర్యాదని, తగిన గౌరవాన్ని ఇవ్వడం వల్ల ఈ రాశిలో పురుషులు అభివృద్ధిలోకి వస్తారు. స్త్రీల గురించి నీచంగా మాట్లాడడము, స్త్రీలను బాధ పెట్టడము అటువంటివి ఈ రాశిలో పురుషులు చేయకుండా ఉండాలి. ఆదాయం, ఈ రాశిలో వారికి ఆదాయం బాగా వృద్ధి అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందువలనంటే శుక్రగ్రహం అనుకూలత ఉంటేనే ధనంలో, ధాన్యంలో వృద్ధి అనేది ఉంటుంది. శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆదాయం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని వృత్తుల వారికి, అన్ని వ్యాపారాల వారికి, అన్ని రకాల ఉద్యోగస్తులకి ఆదాయం అనేది ఈ రాశిలో వారికి చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి వారికి సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల వారికి బాగా ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థల్లో ప్రమోషన్లు సంవత్సరానికి ఒకటేసారి ఉంటాయి. కొన్ని వ్యాపార సంస్థల్లో ప్రమోషన్లు సంవత్సరానికి 3 సార్లు లేదా 2 సార్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు మూడోసారి ప్రమోషన్ టైము ఇప్పుడు అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరుగుతుంది కనుక ఈ రాశి వారికి ప్రమోషన్లకు ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకి ఈ మాసంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం చాలా ఉంది. అట్లాగే వాహనాలు కొనదలుచుకున్న వాళ్ళు, శుక్రుడు వాహనాలకి కారకుడు. అట్లాగే శుక్రుడు ఇంటికి కారకుడు, భోగాలకి కారకుడు, విలాసాలకి కారకుడు. అందువల్ల వాహనాలు కొందాం అనుకుంటున్న వారు, కారు అవనండి, బైక్ అవనండి, వాహనాలు కొందాం అనుకుంటున్న వారికి, ఈ రాశి వారికి ఇప్పుడు చాలా మంచి సమయం. వాహనాలు కొనుగోలుచుకున్న వారు, ఈ రాశి వారు ఇప్పుడు వాహనాలు కొనడం అనేది చాలా మంచిది. అట్లాగే ఈ రాశి వారు ఈ మాసంలో చాలా రకంగా విందు వినోదాలు, భోగభాగ్యాలతోటి విలాసంగా గడిపే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అందరితోటి, బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఈ రాశి వారు ఈ మాసంలో గడుపుతారు. ఈ కార్తీక మాసంలో వచ్చేది అందరూ వనభోజనాలు ఒకటి ఈ కార్తీక మాసానికి ప్రత్యేకత. అందువల్ల అందరూ, ఈ రాశిలో వారందరూ కూడా చాలా సరదాగా, ఆనందంగా విందు భోజనాలు చేయడము, వన భోజనాలకు వెళ్ళడము అనేది ఈ రాశిలో వారికి జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో సంతోష సౌఖ్యాలు ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత అన్నది ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగా ఉంది. ఆధ్యాత్మికత అంటే దైవాన్ని ప్రార్థించడం, లేదా దైవ దర్శనం చేయడము, లేదా దైవానికి సంబంధించిన డొనేషన్స్ ఇవ్వడము, ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాలకి సపోర్ట్ చేయడము, లేదా అన్నదానాలు చేయడము, ఇలా వస్త్రదానాలు చేయడము, అట్లాంటివి అన్నీ కూడా వీరికి ఆధ్యాత్మికతను పెంపొందించుతాయి. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఈ రాశివారు ఈ మాసంలో విరివిగా పాల్గొంటారని సూచిస్తోంది. ప్రయాణాలు చేయదలుచుకున్న వారికి ఈ మాసం అనుకూలమని చెప్పవచ్చు. అయితే తగు జాగ్రత్తలతో ప్రయాణాలు చేయాలి. చేతి వృత్తుల వారికి ఈ మాసంలో చాలా బాగుంది. ఏ రకమైన చేతి వృత్తుల వారికైనా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. చేతి వృత్తులు అంటే స్త్రీలకు మరీ ఉపయోగకరంగా ఉంటాయి ఈ మాసం. అందువల్ల చేతి వృత్తుల వారు ఏ కొత్తగా ప్రారంభించాలన్నా ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగుంది. వాహన సౌఖ్యం స్త్రీలకి చాలా బాగా ఉంది. వీరి సలహాలకి
అందరి సలహాలు తీసుకుంటారు. మంచి సలహాలను వీరు ఆచరించుతారు. వీరికి మంచి సలహాలు చెప్పే మంచి విద్యావేత్తలు కూడా వీరికి దొరుకుతారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అయితే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, లక్ష్మీదేవి ఆరాధన లేదా లలితా పరమేశ్వర ఆరాధన చేయడము, అలాగే కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆరాధన, శివారాధన చేయడము, శివునికి జలాభిషేకం లేదా పాలతో అభిషేకం, పంచామృత అభిషేకం లేదా పళ్ళ రసాలతో అభిషేకం అన్నది ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన పరిహారంగా చెప్పవచ్చు. నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన రెండు కూడా చాలా ప్రముఖమైనవి. ఏ దేవుడిని ఆరాధించినా ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు, కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదే విధంగా ఈ కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది ఈ చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన, తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు, నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి, విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. ఈ విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.